నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశం: పైలాన్ పిల్లర్ నుండి జెన్కో గెస్ట్ హౌస్ వరకు గల రోడ్డు పనులను ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలలో 6 వార్డులను గెలుచుకుంటామంటున్న రమేష్ జీ. బీఆర్ఎస్ పార్టీ నందికొండ మున్సిపాలిటీలో ఒక్క వార్డు కూడా గెలుచుకోలేదు అని అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగయ్య. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులకు ముఖ్యంగా తెలియజేయనిదేమనగా, నా పేరు బ్రహ్మశ్రీ కురుమేటి శ్రీపాద వెంకట శివకుమార శర్మ. నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ శ్రీ కోదండరామాలయం శ్రీరామ పాదసేవకుణ్ణి. ఈరోజు మకర సంక్రాంతి గురించి 4 విషయాలు మీతో చెప్పాలనుకున్నాను. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడం. ప్రతి మాసము సంక్రాంతి అనేది వస్తుంది. కానీ మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడం వలన మకర సంక్రాంతి అనే పేరు రావడం జరిగింది. దీనికంటే ముందు ధనుర్మాసము అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం ద్వారా ధనుర్మాసం అనేది మనం పాటిస్తూ ఉంటాం. ఈ మాసం అయిపోయిన వెంటనే మనకు సంక్రాంతి నుండి మకర సంక్రాంతి అనే పేరుతో 3 రోజులు ఈ పండుగను జరుపుకుంటున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ. మరి ఈ యొక్క సంక్రాంతి, మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము అనేది ప్రారంభమవుతుంది. అంటే సూర్యుని యొక్క గమనము మనకు ఉత్తరం వైపుగా సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు సూర్యుని యొక్క గమనము ఉత్తర దిశలో ప్రయాణం సాగుతూ ఉంటుంది. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటారు. ఈ కాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో గృహప్రవేశాలు, ఉపనయనాలు, శుభకార్యాలు చేసుకోవడానికి అనువైనవి. అంతేకాకుండా ముఖ్యంగా అక్షరాభ్యాసాలకు కూడా ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి కాలము. ఈ యొక్క కాలంలో దాన ధర్మాలు చేయటం కానీ, ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన, పూజలు పునస్కారాలు ఆచరించడానికి కానీ అనువైనటువంటి మార్గము. భోగి రోజునాడు ఈ మకర సంక్రాంతి అనేటువంటి పండగ అభివృద్ధిని కోరుకునేటువంటి పండగగా మనము ఆచరిస్తూ ఉంటాం. భోగి రోజు చెడు అనే దానిని నిర్మూలన చేయటం, మకర సంక్రాంతి రోజునాడు పెద్దలకు తిలతర్పణాలు వదలటం, మరి కనుమ అనేటువంటి పండుగ రోజునాడు వ్యవసాయదారులు పశువులకు పూజించి మరి పండగ చేసుకునేటువంటి వాతావరణము. ఈ 3 రోజులు కూడా మనకు అనాది కాలం నుండి మరి ఆంధ్ర, తెలంగాణ అటువంటి భేదం లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఈ పండుగని ఆచరిస్తూ ఉంటాం. ఈ మకర సంక్రమణాన్ని పురస్కరించుకొని మన నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులకు, యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ, ఓం నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షామే చగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తరతి దీర్ఘమాయో శతమానం భవతి శతాజు పురుషః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. స్వస్తి. గంగిరెద్దులు సంక్రాంతి పండుగలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి నందీశ్వరుడి స్వరూపంగా భావించబడే ఎద్దులు. వీటిని ఆడించేవారు డోలు,
సన్నాయి వాయిస్తూ ఇంటింటికి తిరుగుతారు. సంక్రాంతి సమయంలో గంగిరెద్దులను చూడటం శుభ సూచకంగా భావిస్తారు. గంగిరెద్దుల ఆటలో ఎద్దును అలంకరించి విన్యాసాలు చేయిస్తారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ పాటలు పాడుతూ ఎద్దు తల ఊపేలా చేస్తారు. ఇది ఒక జానపద కళారూపం. ఇది అతి ప్రాచీనమైనది. గంగిరెద్దుల ఆట సంక్రాంతి పండుగలో ఒక ముఖ్యమైన ఆకర్షణ. ఇది తెలుగు సంస్కృతిలో ఒక భాగం. పగవాడు బంధుకుడు, అర్ధన సొమ్ములు, ఆవుల మందలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళ మనవలు, మనవరాళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు శుభోలు ఉండాలి. నానానికి 100 ఏళ్ళు, మనం 150 ఏళ్ళు. మరి తిరిగి అవుతుంది రాజ్యం తిరుగుతురా. అది నాన్నగారికి 100 ఏళ్ళు సంతోషం, మనం 150 ఏళ్ళు. నందికొండ వార్తా స్రవంతి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం మనం 6 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా నాగార్జున సాగర్ నందికొండగా ఏర్పడి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత 6 సంవత్సరాల క్రితం జరిగినాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్. అంటే 5 సంవత్సరాల టెన్యూరు. 1 సంవత్సరం మళ్ళీ తిరిగి రెండవసారి ఎలక్షన్ జరపడానికి 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వలన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో కూడా ఇవన్నీ రావటం జరిగింది. అయితే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో నందికొండ వార్తా స్రవంతి ఒక 2 నెలల పాటు మనకి చేతి నిండా పని దొరుకుతుంది. ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, దానిలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎవరెవరికి ఎంత మేరకు ఆశావాహులకి టిక్కెట్లు లభిస్తాయి, టిక్కెట్లు లభించిన ఆశావాహులు ఎంత మేరకు గెలుస్తారు అనేటటువంటి చర్చా కార్యక్రమాన్ని మనం ఫ్రీక్వెంట్గా తీసుకొస్తూ ఉంటాము. ఇది మనకి వారానికి ఒకసారి ఈ మన నందికొండ వార్తా స్రవంతి ఎపిసోడ్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. చూసి మీరు నందికొండలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఆనందించండి. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి మిత్రుడు హిరేకర్ రమేష్ జీ, ఆయనకి 5వ వార్డు మాజీ కౌన్సిలరు. మనం హిరేకర్ రమేష్ జీని మన అంచనాల మేరకు పిలవటానికి కారణం ఏంటంటే, మనకి బీఆర్ఎస్ పార్టీ, అదే పాతలో టీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ లభించటానికి మనకి ఆశావాహుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తిగా మనకి నందికొండలో మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోయినసారి మొదటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చైర్మన్ పీఠాన్ని తీసుకుని వాళ్ళు కైవసం చేసుకుని దగ్గరగా 85% టెన్యూర్ని వాళ్ళు వాళ్ళ ఆధీనంలోనే నడుపుకున్నారు. దాని తర్వాత పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం వలన తిరిగి మళ్ళీ ఇక్కడ అసమ్మతి ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చైర్మన్ పీఠాన్ని అధికారం హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ యొక్క చరిత్రలో జరిగినటువంటి విషయంలో మనకి మొదటి చర్చా కార్యక్రమం రమేష్ దితో మొదలు పెడదామని చెప్పని అనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మొదలెడుతున్నాము. మీరు చూడండి, చూసి మీ యొక్క ప్రతిస్పందన మాకు తెలియజేస్తూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ చర్చా కార్యక్రమంలో కానీ ఇంకొకటి కానీ అడగాలి అని నందికొండ వాసులు చెప్తున్నారు కానీ అడగట్లేదు. కాబట్టి మీరు చెప్పిన విషయాలే మేము ఇక్కడ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆశావాహులని మేము ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం అడగదలుచుకున్నారు, పాత
కౌన్సిలర్స్ని, ఆశావాహులని, ఇప్పుడు కొత్తగా నిలబడ్డ వాళ్ళని మీరేం ప్రశ్నలు వేయదలుచుకున్నారు అన్నది నందికొండ వార్తా స్రవంతికి మీరు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము ఆ విధంగానే మీ కోరిక మేరకు మీ సమస్యలని ప్రతిఫలించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పని భావిస్తూ ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాము, ప్రారంభిస్తున్నాము. నమస్కారం రమేష్ జీ గారు. నమస్తే సార్. చెప్పండి, మీరే మాకు తెలియరు ఫస్ట్ గ్యారంటీ టికెట్ క్యాండిడేట్గా. ఓకే, చెప్పండి దాని మీద మీ యొక్క అభిప్రాయాన్ని మాకు చెప్పండి. మీకు టికెట్ గ్యారంటీగా వస్తుందా? ముందుగా నాగార్జున సాగర్ వార్తా స్రవంతి ప్రేక్షకులకు మరియు నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు, నా యొక్క అన్నదమ్ములు ఆడపడుచులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నన్ను ఆహ్వానించిన ప్రసాద్ అన్న గారికి నమస్కారాలు. గతంలో 2020 జనవరి 22న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వర్గీయ నోముల నరసింహ గారి పుట్టినరోజు కూడా ఈరోజు. ఫస్టుగా నా పేరు మాత్రమే ప్రకటించడం జరిగింది. ఒక ఉద్యమకారుడిగా 2001 నుంచి క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న సందర్భంగా ప్రకటించారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం నేను మాజీ ఫ్లోర్ లీడర్ని. మేము 9 మంది గెలిస్తే 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ నేను ఒక ఉద్యమకారునిగా 2001 నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా నా యొక్క భౌతిక గాయంపై ఈ యొక్క కండవనే గప్పాలనే ఉద్దేశంతో నేను పార్టీలో కొనసాగుతున్నాను. పార్టీ ఏ పిలిపించినా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు ఎలాంటి పిలిపించినా కానీ మేము ముందుండి నడిపిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా మా యొక్క వ్యూహాలు మాకున్నాయి. మాకు గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులు మా యొక్క నందికొండ మున్సిపాలిటీ మీద పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయం ఎందుకంటున్నా అంటే, నందికొండ మున్సిపాలిటీగా ఏర్పడడానికి ముఖ్య కారకులు జగదీష్ రెడ్డి గారు. కేసీఆర్ గారి దగ్గర మాట్లాడి ఈ యొక్క గ్రామ పంచాయతీగా లేనటువంటి గ్రామాన్ని మున్సిపాలిటీ చేసి సుమారు 45 మందిని వర్కర్స్ తోటి, ఆఫీస్ స్టాఫ్ ఒక 20-25 మందితోటి, సుమారు 100 మందితోటి అలా నడుపుతున్నారు. మనకు ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ విషయం వచ్చినా మనకు మున్సిపాలిటీ ఉన్నదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఇది చేసినందుకు ఈ యొక్క స్టూడియోల నుంచి నేను జగదీష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే ఎలక్షన్లు కూడా మేము గత ఆదివారం రోజు పోయి మాజీ మంత్రి గారిని కలిస్తే, రమేష్జీ మీరేం బాధపడకండి, మీకు గతంలో వాస్తవంగా పార్టీ తరఫున మీకేం న్యాయం అన్యాయం జరిగిందో జరగలేదో అవి వదిలిపెట్టండి. రేపు జరగబోయే ఎలక్షన్లో మీ వెనుక నేనుంటా. తప్పకుండా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ని, ప్రస్తుత ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గారిని పిలిపించి మీటింగ్ పెడతా. కార్యకర్తలందరూ అదేరేపడొద్దు, మీ వెనుక మేమున్నాం. మీరు ఎవరైతే టికెట్లు కావాలో మీరు అందరినీ సమకూర్చుకోండి, ఒక వాట్సాప్ గ్రూప్ చేయండి, మన ప్లానింగ్ మనకు ఉంటుంది, మీ ప్లానింగ్ మీకు ఉంటుంది అని అన్నారు. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో మేము కార్యకర్తలందరినీ కలుపుకొని కూడా ముందుకు పోతున్నాం సార్. ఇప్పుడు మీరు 5వ వార్డులో ఉన్నారు. అంటే మొత్తం మనకున్నటువంటివి 12 వార్డులు. ఈ 12 వార్డుల్లో మీరు ఒకరు కన్ఫర్మ్డ్గా కనిపిస్తున్నారు. పబ్లిక్లోనూ, పొలిటికల్గాను, మా దృష్టిలో కూడా మీరు నందికొండ వార్తా స్రవంతి దృష్టిలో కూడా మీకే టికెట్ వస్తుంది 5వ వార్డుకి అన్నది సుస్పష్టం. అయితే ఇంకా 11 వార్డులు మిగిలి ఉన్నాయి. వీటికి ఎంతవరకు క్యాండిడేట్లు సిద్ధంగా ఉన్నారు? ఈ విషయంపై నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు కూడా చాలామందికి టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలు ఎవరు లేరు, అసలు క్యాండిడేట్లు ఉన్నారా లేరా అని అపోహలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ పని అయిపోయింది, ఎవరు లేరని అనుకుంటున్నారు. కానీ సరైన సమయంలో సరైన అభ్యర్థులు మాకున్నారు, మా వ్యూహం మాకుంది. ఏ విధంగా ఎలక్షన్లో ఎలాంటి అభ్యర్థులు నిలబెట్టాలి, ఏ విధంగా విజయం సాధించాలనే గ్రౌండ్ వర్క్ మొత్తం మా దగ్గర ఉంది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మేము ఇక మున్సిపాలిటీలో జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టబోతున్నాం. ఆ మీటింగ్లో అభ్యర్థులు త్వరలో ప్రకటించడం జరుగుతుంది. మీరు చూస్తారు. స్టూడియోలో అందరి తరఫున కూడా మేము అందరం కలిసి మీ దగ్గరికి వస్తాం. ఈ స్టూడియో దారును పరిచయం చేసుకుంటాం. మరొక ప్రశ్న, ఇప్పుడు మీది 5వ వార్డు. 5వ వార్డులోనే ఒక 5-6 వ్యక్తులు, బలమైన వ్యక్తులు నిలబడటానికే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కారణానికి దీనికి ఎందుకు, దీని వెనుకున్న కారణం ఏంటి? నేను స్టూడియో తరపున ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు. కేసీఆర్ గారి యొక్క మున్సిపాలిటీ చేసి ఉండకపోతే నేను కౌన్సిలర్ని అయ్యేవాడిని కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండేవాడిని కాదు. కాబట్టి చెప్తా సార్, రమేష్జీ అనేవాడు ఎక్కడా తప్పు చేయడు, ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంబీబీఎస్ చదువుకున్న వ్యక్తి డాక్టర్ అవుతాడు, ఎంటెక్ బీటెక్ చదివి ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఇంజనీర్ అవుతాడు. అట్లాగే
కౌన్సిలర్గా గెలవడం ముఖ్యం కాదు. కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మనం చేసే బాధ్యత ఏందనేది గుర్తుంచుకున్న వ్యక్తులే ఆయా పార్టీల తరఫున కౌన్సిలర్ పోటీ చేయాలి. మనం పార్టీ తరఫున గెలిచిన తర్వాత హైదరాబాద్లో ఉండో లేకపోతే ఇంట్లో వండుకోనో ఏసీ కార్లలో తిరిగితే ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. నేను ఈ స్టూడియో నుంచి ప్రజలకు ఒకటే కోరుతున్నా, దండం పెట్టి చెప్తున్నా, కేసీఆర్ గారు చెప్పినట్టు గాడిదకి గడ్డి వేసి ఆవుకు పాలు పితుకుతే రావు. ఎవరైతే మీకు వ్యక్తి ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తుతారో, పొద్దున్నే లేవగానే వార్డులో కనబడతారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయండి. మీకు ఎవరు నచ్చినా సరే మనం పిలిస్తే పలకాలి. ఒక ఫోన్ చేయగానే పంది చచ్చిపోయిందంటే తీపియాలి, మోరీ డ్రైనేజ్ నిండిందంటే దగ్గరుండి పని చేపియాలి, ఒక దగ్గర రోడ్డు ఖరాబ్ అయిందంటే నిలబడి చేపియాలి, పిచ్చి మొక్కలు పెరిగినమంటే కొడవలు తీసుకొచ్చి చెట్లు కోపియాలి. అలాంటి క్రమశిక్షణ కలిగే నాయకుడైతేనే ఈ యొక్క ఓట్లలో గెలుపుకు సునాయాసంగా. సరే, ఇప్పుడు 5వ వార్డులోనే గెలిచిన వ్యక్తే మున్సిపల్ చైర్పర్సన్గా తయారవుతారు, అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? వాస్తవమే సార్, మా దృష్టి కూడా వచ్చింది విషయం. అయితే ప్రస్తుత తరుణంలో బీసీ పాలిటిక్స్ చాలా నడుస్తున్నాయి. గతంలో కూడా సర్పంచ్ నిలబడ్డ వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యే నిలబడ్డ వ్యక్తులు కావచ్చు. ఈ 5వ వార్డు చూసుకుంటే బీసీ, ఎస్సీ, మైనార్టీ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక 10-20 ఓట్లు ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వ్యక్తులు వచ్చి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఒక ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఫోన్ చేస్తే ఏంద్రా పొద్దుమోగులు ఫోన్ చేస్తున్నాం మాకు ఏరే పని లేదురా అని అనేటోళ్లకు ఓట్లు వేసి బాధపడేదానికంటే నిజంగా 5వ వార్డులో 5 సంవత్సరాలు 12 వార్డులలో ఎవరు కష్టపడ్డారు, ఎవరు తిరిగారు? ఇది ఇప్పుడు మనకి మీరు చెప్పింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ లెక్కలో మాట్లాడుతున్నారు కదా మీరు. అయితే నేను కూడా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నవాడిని, మీ అందరికీ తెలుసు. నేను ఎస్సీ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాడిని, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అయితే అంత చైతన్యము ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల వారికి ఓసీలకు వేయకూడదనే అంతటి చైతన్యం వచ్చిందా మన దగ్గర? సార్ తప్పకుండా చెప్తా. సమయం వచ్చినప్పుడు ప్రజలు మేల్కొంటారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారో, ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఒక ద్వేషం ఉంటుంది. అరే పలానా నాయకుడు మేము ఏదో చేస్తామని ఓటేసి గెలిపిస్తే ఇలా ప్రభుత్వం వచ్చినాక తులం బంగారం అన్న రాకపోయే, 2500 రూపాయలు గృహిణులకు ఇస్తాన్న రాకపోయే, ఒక స్కూటీ వస్తుందన్న రాకపోయే, రైతు బంధు వస్తుంది అన్నది రాకపోయే. లేదమ్మా, మీరు నేను అడిగిన నేను ఒక మాట చెప్తున్నాను. మీరు అనుకున్నంతగా చైతన్యం అనండి, లేకపోతే ఇంకొకటి అనండి, మన నాగార్జున సాగర్ వరకే మాట్లాడదాం, వేరే చోట వద్దు, నాగార్జున సాగర్ వరకే మాట్లాడదాము. అది రాలేదు. మీరు నిష్కర్షగా ఒప్పుకొని తీరాలి. మనం మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, అది మాత్రం రాలేదండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను, పరిశీలించి చెప్తున్నాను. మీరు కోరుకున్నది రావాలని మీరు కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అంత అది మనకి జ్ఞానము, ఆలోచన, పరిణితి ఓటర్లలో లేదు. నాకు ఒక నమ్మకం ఉంది సార్, అవతల వ్యక్తి దగ్గర లెక్కలేనని డబ్బులు ఉండొచ్చు, ఓటుకు ఎంతైనా పంచవచ్చు, కానీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అందుబాటులో ఉండాలి. ముసలోళ్లకు, భర్తలు చనిపోయిన వితంతులకు పింఛన్ ఇప్పించాలంటే, ఏదైనా పని చేసి పెట్టాలంటే రమేష్జీకి తెలిసినంత విషయం ఎవరికి తెలియదన్న విషయం. ఇప్పుడు మీరు 5వ వార్డులో నామినేషన్ వేస్తున్నారు కదా? తప్పకుండా వేస్తాం సార్. మీరు గెలుస్తారా? మాట్లాడండి. నా విజయం ప్రజలు నిర్ణయిస్తారు. నాకు ఆశాభావం ఉంది. ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రతి గల్లీలో ఉదయం మధ్యాహ్నం నిలబడి పని చేయించేవాడిని. వేరే వార్డు ప్రజలు చూసి కూడా అరే మా కౌన్సిలర్ ఇట్లా చేయడయా అని, ఏమో నువ్వు నిలబడి ఎండకు నిలబడుతున్నావు, చేపిస్తున్నావు అన్నారు. నాకు జనాలు ఓట్లేసి గెలిపించింది పని చేస్తారని. ప్రజలు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయించకుండా పని చేశానండి. నా మంచితనం, నేను చేసిన పని బట్టే వాళ్ళకి ఓట్లు వేస్తారని అనుకో. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా ఒక వరవడు ఎట్లా ఉంటుందంటే, అధికార పక్షం నుంచి నిలబడి గెలవటం అనేది అది నల్లేరు మీద బండి నడక, అది చాలా తేలికగా అయిపోతుంది. అధికార పక్షం అంటేనే సగం విజయ అవకాశాలు వచ్చేస్తాయి. అధికార పక్షంలో కూడా నిలబడి ఓడిపోయాడంటే ఇంకా దానంత దరిద్రం ఇంకొకటి లేదు అసలుకి. అయితే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షం నుంచి అధికార పక్షం నిలబెట్టే వ్యక్తిని మీరు ఢీ కొనటానికి ఎంత అవకాశం ఉంది? తర్వాత
ఇప్పుడు ఈ 5వ వార్డులో గెలిచిన వ్యక్తే రేపు పొద్దున్న మున్సిపల్ చైర్పర్సన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నట్లుగా ప్రజలు చెప్తా ఉన్నారండి. అందుకని మీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? గత ఎన్నికల్లో చూసుకుంటే సాగర్లు కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, హాలియా కావచ్చు, ఇతర మున్సిపాలిటీలలో చైర్మన్ అనుకొని విర్రవీగి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా గెలిస్తే నేనే చైర్మన్ పీఠం ఎక్కుతున్న వాళ్ళు ఓడగొట్టిన సందర్భాలు చూసినాం. మేము పొద్దున్న లేస్తే ప్రజలు ఉంటాం. సాగర్లో మా యొక్క కుటుంబం హిల్కాన్ని 5వ వార్డులో ఉంటుంది. మేము వార్డు వదిలి ఇంకో వార్డుకు వెళ్ళే వాళ్ళం కాదు. ప్రజలు పిలవగానే ఒక 2 నిమిషాలలో వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించేవాడిని. ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నా మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి పని చేయించేవాడిని. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడమే నా బాధ్యత. ఎక్కడా లేనంతగా మనకి ఈ 5వ వార్డులోనే ఎక్కువ మంది ఓటర్లని జమ చేసినట్లుగా కనిపిస్తుంది. కొత్తగా దాని మీద మాట్లాడండి. టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ రమేష్జీ అనే వ్యక్తిని మున్సిపాలిటీలో రానియకుండా చూడాలి అని అందరు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే రమేష్జీ అనే వ్యక్తి మాట్లాడే శక్తి, అతను ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడగలడు. ప్రశ్నించే గొంతు రమేష్జీ ఒక్కడే. రమేష్జీ గొంతు ఒక్కడిని నొక్కేస్తే ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉండరు. ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి గులాబీ జెండా పట్టుకునే వాడు ఉండడు. ఫస్ట్ రమేష్జీని ఓడిస్తేనే మున్సిపాలిటీ మొత్తం హస్తగతం అవుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ 5వ వార్డు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఎవరికి గెలిపించుకోవాలో ఎవరికి ఓటు వేయకూడదో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది, గెలుస్తాం. రెండోది ప్రజలకు కూడా ఒకటి కోరుతున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు ఓట్లు వేస్తారు. కానీ సుమారు 2 సంవత్సరాల తర్వాత వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటికే మనకి ఎలా చెప్పగలరండి? ఎలా చెప్పగలరు? ఎంపీకి కట్టలు కట్టి భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పని పేరు పెట్టారని చెప్పని సొంత కూతురే రోడ్డు మీదకి వచ్చి పార్టీ తరఫున వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మాట్లాడండి. గత 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సుమారు 25-30 కోట్లు మున్సిపాలిటీ కేటాయించారు. 43 కోట్ల 80 లక్షల రూపాయలు అమృత్ స్కీమ్ కి కేటాయించారు. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే అవన్నీ ఒప్పుకుంటామండి. ఇప్పుడు కేసీఆర్ ఈ మధ్య కాలంలో వీడియోలు చూసారా? కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందండి? పూర్వపు మళ్ళీ ఆయన అత్యంత ఉత్సాహంతో మీటింగ్లు కండక్ట్ చేసి ప్రజల మధ్య తిరిగే అవకాశాలు ఉన్నాయా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలకు రావడం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారండి. కొద్దిమంది అనేది ఆయన ఆరోగ్య పరిస్థితి చెప్పండి. బాగుంది, కాకపోతే తుంటిలో కొద్దిగా ఎరగడం వలన కొద్దిగా నడవడం స్లో నడుస్తుంది. కానీ కేసీఆర్ గారు ఉన్నంత ఆరోగ్యంగా ఎవరు లేరండి. ఇక్కడ ఉన్న మన రూలింగ్ పార్టీ నాయకులు కేసీఆర్ గారిని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా, ఏదో లేనిపోని అవాకులు చెవాకులు కించపరిచే విధంగా మాట్లాడినా వాళ్ళ నోరే ఖరాబ్ అవుతుంది. కానీ వాస్తవం మాట్లాడకపోతే మాత్రం వాళ్ళ నోరే ఖరాబ్ అవుతుంది. వాస్తవాలు మాట్లాడితే మాత్రం అవి నిలబడే ఉంటాయి. అవి నిలబడే ఉంటాయి. తప్పకుండా సార్. ఈ మధ్య హైడ్రా పెట్టినప్పుడు ఎన్నో వీడియోలు చూసినాం. ఆడోళ్ళు ఎంతో దుమ్మెత్తిపోసారు ప్రభుత్వం మీద. వాళ్ళు ఏదైతే చెప్పారో మాకైతే అక్షింతలు అవన్నీ. ఎందుకంటే బీఆర్ఎస్ సాగర్ విషయంలో మాట్లాడండి. హైడ్రా అంటే అది హైదరాబాద్కు సంబంధించింది, అది మనకొద్దు. అది సాగర్ లో కూడా సుమారు 1150 పైచీలకు ప్రజలకు ఇక్కడ పింఛన్ ఇస్తున్నారంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన పింఛన్లు మాత్రమే. కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ రాలేదు, కొత్తగా ఒక్కరు కూడా ఆన్లైన్ కాలేదు. ఏది కూడా ప్రజలు నాతో ఎంతో మంది కలుస్తారు సార్. నేను పొద్దున్న హిల్కాన్ పైలాన్ తిరుగుతా. పైలాన్ 7వ వార్డులో కూడా భర్తలు చనిపోయిన వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు దాకా పింఛన్ లేదు. సరే ఇప్పుడు ఒక విషయానికి వద్దాము. పొలిటికల్గా మాట్లాడదాం. పొలిటికల్గానే మాట్లాడదాం. ఇప్పుడు మీరు 12 వార్డులకు గాను 1 వార్డులో మీరు నిలబెట్టడం ఖాయము. గెలుపు కోసం తీవ్రమైనటువంటి పోటీ ఇవ్వటం ఖాయం. నేను చెప్తున్నాను కదా, పోటీ ఇవ్వటం ఖాయము. మిగిలిన 11 వార్డుల్లో సంగతి ఏంటి? మా అభ్యర్థులు ఉన్నారండి. గ్రౌండ్ ఎవరున్నారు? మేము సర్వే చేస్తే, ఒక నిమిషం, మేము సర్వే చేస్తే ఎవరు లేరు. అంటే పోటీ ఇచ్చే వ్యక్తులు కావాలి, మనకి పోటీ ఇచ్చే వ్యక్తులు కావాలి. వాళ్ళు ఎవరు కనపడట్లేదు. ఎట్లా ఈ పరిస్థితుల్లో మీరొక్కరు ఒకవేళ గెలిచినా సరే ఏమి చక్రం తిప్పుతారు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ మున్సిపాలిటీలో? చెప్పండి నాకు. లేకపోతే ఎన్ని వార్డుల్లో మీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గెలుపొందుతారో చెప్పండి నాకు. మేము తప్పకుండా సగం కంటే ఎక్కువ వార్డులు గెలుస్తామండి. 6 వార్డుల కంటే ఎక్కువ చెప్తున్నారు. ఏ ఆధారంతో? నేను
5వ వార్డులో పోటీ చేస్తాను. మీరు అదే నాతో పాటు మా భార్య బీసీ మహిళ అయితే 7వ వార్డులో నిలబడాలని ఉంది. 7వ వార్డులో మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. 10వ వార్డులో మక్సూద్ రెడీగా ఉన్నాడు. 8వ వార్డులో గతంలో ఓడిపోయిన నకరేకండ్ సైదుల్ గారి సతీమణి రమణ గారు ఉన్నారు. 6 ఓట్లతో ఓడిపోయారు, అతను రెడీగా ఉన్నారు. మరి 6వ వార్డు హిల్కాన్లో చూసుకుంటే సపావ్ చంద్రమౌళి గారు ఉన్నారు. 3వ వార్డులో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో వచ్చి బీఫామ్ కావాలని అడుగుతున్న పరిస్థితి. ఇంకా చాలా వ్యక్తులు కూడా మాతో టచ్లో ఉన్నారు. పైలాన్ కానీ 12వ వార్డులో కూడా గతంలో సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి కర్తే గారి కుమారుడు సన్నీ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా మేము ఎక్కడిదక్కడ రెడీ చేస్తున్నాం. భగత్ గారు కూడా వీళ్ళకి ఫోన్ చేస్తారు. కోటెడ్ సార్ గారు కూడా మాకు ఎప్పుడు టచ్లో ఉంటుండ్రు, అందరికి ఫోన్ చేస్తుండ్రు. తప్పకుండా మాకు 12 వార్డులకు 12 మంది గెలిచేటటువంటి పోటీ ఇచ్చే అభ్యర్థులే ఉన్నారు మాకు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు చాలా వ్యూహాలు రచిస్తున్నారు. వాళ్ళు చాలా విధాలుగా వాళ్ళ అభ్యర్థుల్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ప్రతిపక్షంలో ఉండి మీ అభ్యర్థుల్ని ప్రకటిస్తే కదా వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో వార్డుల్లో తిరిగి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అదెందుకు కావట్లేదు సార్? మనకు 16వ తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ తోటి మనకేం సంబంధం అండి? ఇప్పుడు మీరు గత 2 సంవత్సరాల నుంచి దీని వ్యవహారంలోనే బ్యాక్గ్రౌండ్లో మీరు మళ్ళీ తిరిగి కంటెస్ట్ చేస్తాను అనే ఉద్దేశంతో మీరు వర్క్ చేస్తున్నారు కదా. ఎందుకంటే మీకు సీట్ ఇస్తారన్న గ్యారెంటీ ఉంది కాబట్టి. మరి మిగతా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుని మీకు ఒక సీటు ఎక్స్ట్రా లాభించే అవకాశాలు ఉంటాయి కదా. ఉన్నాయండి. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించక ముందు మనం పేర్లు చెప్తే బాగుండదు, కొన్ని చెప్పాను. ఇంకా కూడా ఉన్నారు. మేము అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళకి టికెట్ రాని పరిస్థితుల్లో మా ఏంటి ఆల్ పార్టీ నాయకుల కాదండి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీలోకి వచ్చి మా పార్టీ బీఫామ్ మీద నిలబడాలని. సరేనండి, ఇప్పుడు అక్కడ టికెట్ దొరకకపోతే ఇక్కడికి వస్తాడు. అసలు సగం మంది ఇక్కడ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే కదా. సగం కాదండి, అందరు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళేనండి. 8 మంది పోయారు, నేను ఒక్కరినే మిగిలిన. కాబట్టి వాళ్ళకు టికెట్ రాని పరిస్థితుల్లో మళ్ళీ మన దగ్గరికి వచ్చి టికెట్ బీఫామ్ తీసుకొని నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము కూడా వాళ్ళు ప్రకటించిన తర్వాత ఆచితూచి ప్రకటించే అవకాశం ఉంటుంది ఈసారి. సరే, మీ ఉద్దేశంలో ఇంకొక మీకు వేయాల్సిన ప్రశ్న కాదా అన్నది పరిపూర్ణంగా మనం దాని గురించి ఒక ప్రశ్న వేస్తాను మీకు. మన కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పని, కార్యకర్తలు అని చెప్పని ఈ మధ్యకాలంలో మనకి ఒక 2 సంవత్సరాల నుంచి బాగానే అది సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు టికెట్లు కరుడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారా, లేకపోతే ఆల్ పార్టీ నాయకులకి ఇస్తారా? సార్, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం కాబట్టి నేను దాని మీద నేను ఎలాంటి సమాధానం చెప్పలేను. ఎందుకంటే లేదు అట్లాగా వాళ్ళకి సంబంధించిన విషయంలో నేను ఎప్పుడు కూడా ఒకరి జోలికి వెళ్ళి కొత్త పంచాయతీలు తీసుకురాను నేను. కాబట్టి ఈ 5 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నా. మనం ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో మారి వాళ్ళకి ఇలా ఏదో పంచాయతీలు పెట్టడం, లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి వానికి పెట్టడం, ఈ అంత గజిబిజి రుద్దుకోను నేను. నాదేందో నేను క్లియర్. ఇంకో ప్రశ్న మీకు, అసలు ఇందాక అడిగిన ప్రశ్నే కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు మీ వార్డులో ఎంతమంది ఎక్స్ట్రా వచ్చారు? 360 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయండి. ఈ 360 ఓట్లని మీరు తీయించేస్తున్నారా? అవునండి, నిన్న 4వ వార్డులో ఎక్కువ వచ్చాయని బిన్ని గారిని పిలిచి బిన్ని కూడా ఒక నోటీస్ ఇచ్చి క్లియర్ చేస్తాను కమిషనర్ చెప్పారు. 3వ వార్డు ఓట్లకి మోహన్ గారికి ఇస్తున్నారు. అట్లా అదేవిధంగా 1వ వార్డులో ఉన్నది మంగతా నాయక్ గారికి, 6వ వార్డులో ఉన్నది ఆదాసు నాగరాణి విక్రమ్ గారికి, ఇట్లా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏ వార్డులోనే తీసేస్తా అని చెప్పి నేను మొత్తం రాసి ఇచ్చేసామండి. తీస్తారని నమ్మకం ఉంది. ఈరోజు కూడా కమిషనర్ గారు కలిసి చెప్పారు అన్నీ తీసేస్తారమ్మే జనర్. మళ్ళీ సార్ 6 నెలలు 7వ నెల పడుతుంది, కార్మికులకు జీతాలు రాలేదని అడిగాను నేను. మరి కలెక్టర్ గారికి వెళ్ళమంటారా, ఏం సార్ మళ్ళీ తర్వాత ఎలక్షన్ మూమెంట్లో మీరు బాధపడతారంటే, లేదు రమ్మేజీ గవర్నమెంట్ అడిగింది 39 లక్షల రూపాయలకి లెటర్ పెట్టాము, వచ్చే అవకాశం. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందా ఇప్పుడు మనకి? 16వ తారీఖు వస్తుంది సార్. ఇప్పుడు కొంతమంది మన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, ఓట్స్ నామినేషన్స్ ఇప్పుడు, తర్వాత కౌంటింగ్ ఇప్పుడు, తర్వాత రిజల్ట్ అప్పుడు అని. అది నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది సార్, అది నేను కూడా చూశాను. జెన్యూనా కాదా? నేను అనుకుంటా అధికృతంగా ప్రకటించలేదు కదా ప్రభుత్వం ఏది కూడా ప్రకటించలేదు సార్. సార్ నేను అనుకుంటా ఏదైనా ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ జరుగుద్ది, సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ రావచ్చు అని అనుకుంటున్నాను. అంతే సార్. మొన్న వచ్చింది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది మాత్రం బోగస్. లేదు సార్, అధికారికంగా ప్రకటిస్తేనే మనం దాన్ని పాటించాలి.
ప్రాతిపదికగా లేదు తీసుకోవాలి. అంతే సార్. అంతే. మనం అంతేగాని ఏదో వచ్చిందని చూసి అరే ఎలక్షన్ అది ఇది అని మనం హడావుడి చేస్తే బాగుండదు. ఏదైనా ఫైనల్ జడ్జిమెంట్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తుందో మనం దాన్ని పాటించి పని చేసుకోవాలి. సరే, మీరు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరింత రెట్టించిన ఉత్సాహంతో మీరు ఈ ఎన్నికలలో మీ వైపు నుంచి మీరు పోరాటం చేస్తారని చెప్పని ఆశిస్తూ, గెలుపుకి దాన్ని గెలుపు ఓటముల మీరే చెప్తుంటారు, గెలుపు ఓటములు ఎవరైతారో ఏంటో మనకు తెలియదు అని చెప్పని, ఏదైనా సరే స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పని నేను మీ వైపు నుంచి ఆలోచిస్తూ నేను చెప్తూ ఉన్నాను. తప్పకుండా సార్. మాకు ఈరోజు స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి నాగార్జున సాగర్ వార్తా స్రవంతి, నందికొండ మున్సిపాలిటీ ప్రజలు, నా యొక్క అన్నదమ్ములు, నా యొక్క అక్క చెల్లెలందరూ కూడా అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు. పనిచేసే వారికి పదవిని కట్టబెట్టండి, పనికిరాని వాళ్ళని తీసి బుట్టలో వేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు జంగయ్య గారు, నాగార్జున సాగర్ టౌన్ బీసీ అధ్యక్షులు మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు. మున్సిపల్ ఎన్నికల వేళ నాగార్జున సాగర్, నందికొండ మొత్తం కూడా ఎన్నికల ఫీవర్తో ఊగుతూ ఉంది. అటు కంటెస్టింగ్ చేసేటటువంటి నాయకులతోటూ, ఇటు చోటామోటా నాయకులు, తర్వాత కొంతమంది మనకు వస్తుందా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మనకి సీట్లు ఇస్తారా లేదా, ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి ఉంటుందా అని చెప్పని కొంతమంది నాయకులు, ప్రజలు అసలు ఈసారి ఎవరు నిలబడతారో ఏం చేస్తారు అని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క చర్చా కార్యక్రమానికి ఇప్పుడు స్వాగతం. ఈ చర్చా కార్యక్రమంలో మనం ఈ ఎపిసోడ్ చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున హిరేకార్ రమేష్ జీ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జంగయ్య గారు. జంగయ్య గారిని అడిగి అసలు ఏంటి సంగతి, ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి ప్రస్తుత ఈ పరిస్థితులలో అసలు ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నారు అన్న దాని మీద మనం చర్చించే కార్యక్రమం చేద్దాము. నమస్కారం జంగయ్య గారు. నమస్కారం సార్. చెప్పండి. ఇప్పుడు నాగార్జున సాగర్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అటు విషయంలో ఎవరికి వాళ్ళే సరే మేము పోటీ చేస్తాము, మాకు టికెట్ వస్తుంది అనే ఆశతోనే అందరూ ఉన్నారు. దాంట్లో తప్పు లేదు. అదేవిధంగా ఈరోజు మన నాగార్జున సాగర్ కళ్యాణ్ కాలనీలో పిల్లర్ 2 జెన్కో గెస్ట్ హౌస్ దాకా గత చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. చర్చ మీద ఉన్న రోడ్డు ఏదైతే ఉందో ఈరోజే మన నాగార్జున సాగర్ నియోజకవర్గం జయవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆగండి సార్. ఓపెనింగ్ చేశారు, కొబ్బరికాయలు కొట్టారు, మనం అది వీడియోలో కూడా చూపించాం. అయితే ఇది నిన్నటి నుంచి మన నందికొండ వార్తా స్రవంతి మీడియాలోను తర్వాత ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. ఏదండి ఇదే ఇప్పుడు ఈ యొక్క ఏది పిల్లర్ 2 జెన్కో గెస్ట్ హౌస్ వరకు ఉన్నటువంటి రోడ్డు విషయంలో పనులు మొదలెడుతున్నారు అని చెప్పని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినటువంటి మన నోముల భగత్ గారు కూడా పనులు మొదలెట్టేసి ఇంకేముంది అయిపోతుంది అని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించారు. అది కాలేదు. దాని తర్వాత చాలా కాలం దగ్గరగా 2.5 సంవత్సరాల పైచులకు ఖాళీ వచ్చింది. అంటే మీరే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాల దగ్గర ఉంది, అంతకుముందు 1 సంవత్సరం దగ్గరగా అట్లా ఖాళీ వచ్చింది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించినట్టు వీళ్ళు చూపిస్తారా, లేకపోతే పని చేస్తారా? 2 సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో వచ్చినా సరే ఈ పనిని ఎందుకు మొదలెట్టలేకపోయారు అన్నది ప్రజలు నన్ను అడుగుతున్న ప్రశ్నలు. ప్రజల తరఫున నన్ను అడగమని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే గతంలో 62-70 మీటర్లో 72 అడుగులు పెట్టిండ్రు. దానివల్ల అది ఫండ్స్ వాస్తవంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాదండి, అది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ లో భాగం అది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంది అంటే ఎక్కడ మున్సిపాలిటీ ఉన్నా ఆ మున్సిపాలిటీలలో ఈ
ఎడల్పు రోడ్లు పెట్టాలనే ఒక ప్రపోజల్ ఉండే. రూల్ ఉంది, ఆ రూల్ ఉంది, ఉండాలి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ గతంలో అది పెట్టారు. కానీ అప్పుడు పెట్టడం వల్ల ఏంటంటే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది అని. అంటే ఎట్లా అని అంటే అవన్నీ షాపులు దగ్గరకు ఉండడం రోడ్లకు, కాబట్టి అది ఇక్కడ ఉన్న ప్రజలకు వ్యాపారస్తులకు చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా మంది వ్యతిరేకించిండ్రు, కొంతమంది కోర్టుల కేసుకు వేసిండ్రు. అది తమరకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. కోర్టుల కేసుకు వేసిండ్రు. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి. కాబట్టి మాకు అంత ఎడల్పు రోడ్డు అవసరం లేదని ఇక్కడ ఉన్న ప్రజలకు కోరినా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వినలేదు. వినక మీకు సపరేట్ మేము ఒక రూమ్స్ కట్టించి మీకు అక్కడ షిఫ్ట్ చేసి మేము ఇది కూలగొడతాం అనే ప్రపోజల్లో ఉన్నప్పుడు కొంతమంది కోర్టుకు పోయినరు. అదే టైంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి అప్పుడు మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము. ఇక్కడ మీటింగ్కు తీసుకొచ్చినాం బస్ స్టాండ్కి. అప్పుడు ఏంటంటే ఇంత పెద్ద రోడ్డు చేయడం వల్ల ఇంతమంది ఇక్కడ నష్టపోయే అవకాశం ఉంది, వాళ్ళందరూ రోడ్డు మీద పడే అవకాశం ఉంది, వాళ్ళకు వేరే మార్గాలు లేవు. వీళ్ళు ఎప్పుడో డ్యాము కట్టేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వచ్చిండ్రు, ఇక్కడే కూలీ నాళ్ళు చేసుకొని తర్వాత వాళ్ళు చనిపోయినరు. వాళ్ళ పిల్లలు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని బతుకుతుండ్రు. అలా వేరే ఊర్లలో ఎక్కడ ఎలాంటి ఆస్తులు పాస్తులు లేవు కాబట్టి ఇబ్బందులు పడుతున్నా సార్ అని జానారెడ్డికి, పెద్దలు జానారెడ్డి గారి దృష్టికి, ఇట్లా లింగారెడ్డి సార్ దృష్టికి, తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఎట్లయినా చేసి మా ప్రభుత్వం వస్తే నేను గెలిస్తే కంపల్సరీ ఇది రోడ్డు ఎడల్పు తక్కువ చేస్తాం అనేది వాగ్దానం చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే దీన్ని మళ్ళా కోర్టులో క్యాన్సిల్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఇక్కడ ఈ ఫండ్స్కి మళ్ళా డివైడ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఈ మధ్యలో ఇది ఫండ్స్ కొద్దిగా లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇంత టైం పట్టింది. మేము ఎప్పటికప్పటికి సార్ వాళ్ళకు తెలియజేస్తున్నాం ఈ రోడ్డు కంపల్సరీ వేయాలని. దాంతోపాటు ఇప్పుడు కాలనీలలో ఉన్న కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్న సీసీ రోడ్లకు దీంతోపాటు అటాచ్ చేసి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఇక అయిపోయిందండి, ఈ రోడ్డు సంగతి అయిపోయింది. ఇక వేరే పాయింట్కి వద్దాము, ప్రజలు అడుగుతున్నటువంటి పాయింట్కి వద్దాము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈసారి ఎవరెవరిని నిలబెడుతున్నారు అన్నది ప్రజలు అడుగుతున్నారు. అది నోటిఫికేషన్ ఇంకా రాలేదు సార్. వచ్చినాక అది పెద్దలు పార్టీ నిర్ణయము. ఎవరైతే ఏ వార్డులు అయితే పెడితే గెలవగలుగుతారో, ప్రజలతోని పనిచేసుకుంటే 24 గంటలు పార్టీకి అటు ప్రజలకు పనిచేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది అధిష్టానం నిర్ణయించి వాళ్ళ ఆలోచన చేస్తారు. అది ఇప్పుడే మేము డిసైడ్ చేయలేము, ఇప్పుడు అయ్యే పని కాదు. అది ఇంకో వారం రోజుల్లో మొత్తం బయటపడిపోతుంది సార్, అది తేలిపోతుంది. సరే, ఇంకొక ప్రశ్న ప్రజలు అడగమంటున్నారండి మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగమంటున్నారు. అది ఇంకొక ప్రశ్న ప్రజల నుంచి వచ్చింది. ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒక వర్గం ఉంది. తర్వాత ఇంకొక వర్గానికి ప్రజలు పెట్టిన పేరు ఏంటంటే ఆల్ పార్టీ నాయకులని ప్రజలు పెట్టారు. వాళ్ళే చెప్పారు మనకి ఆల్ పార్టీ నాయకులు వస్తారు. ఆల్ పార్టీ నాయకులు ఎవరయ్యా అంటే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే, ఏ పార్టీ దమ్ముగా ఉంటే టైంని బట్టి కాలక్రమంలో ఆ పార్టీ వైపు వాళ్ళు వాలిపోతారు. ఆ పార్టీ వీక్ అయిపోగానే ఇంకొక పార్టీ వైపు వెళ్ళిపోతారు. ఈ విధంగా వీళ్ళని ఆల్ పార్టీ నాయకులు అంటున్నారు ప్రజలు. మేమే పేరు పెట్టాము ఆల్ పార్టీ నాయకులు అని చెప్పని. మరి వాళ్ళకి ఇస్తారా టికెట్లు? కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో కష్టాల్లో ఎదురీది వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్, అదే మీ పరిభాషలో చెప్పాలంటే కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు, వీళ్ళకి ఏమన్నా అందులో వాళ్ళకి ప్రాతినిధ్యం ప్రత్యేకత లభిస్తుందా అని చెప్పి అడుగుతున్నారండి. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీల చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, కష్టపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టించుకున్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు. తప్పనిసరి అధిష్టానం వాళ్ళని 100% గుర్తిస్తుంది, వాళ్ళకి టికెట్లు ఇస్తారు. సరే, ఇప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోయే వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. కానీ సరే, మనం మీడియా ముందల కొన్ని విషయాలు ఏమో మైకులో చెప్పాలి, కొన్ని విషయాలు చెవులో చెప్పాలి అన్నట్టు. అయితే ఏముంది అంత ప్రమాదకరమైన కామెంట్లు ఏమున్నాయి? కామెంట్లు ఏం కావాలి, కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారా అనేది ప్రజలకు గమనిస్తుంటారు. అదే వాళ్ళు ఏ ఆలోచన అయితే ఉంటుందో
కంపల్సరీ మనం చేసే ప్రతి ఒక్క పనికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఆలోచన రిఫ్లెక్షన్ అయితే రిఫ్లెక్షన్ ఉంటుంది. అయితే వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. అంటే అవకాశవాదులు వీళ్ళు అనేది ఒక పేరు ఉంటుంది. అయితే కష్టాల్లో ఉన్నప్పుడు మేము సంపాదించుకోవాలని మేము పార్టీలో పనిచేస్తలేము, ప్రజలకు సేవ చేయాలి. అంటే ఇంత పెద్ద నేను ఇంత చిన్న స్థాయి నుంచి వాస్తవంగా మా నాయన ఒక ఎంప్లాయీ అయినా మాకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఆ భగవంతుడు ప్రజలు నాకు సేవ చేసే అవకాశం ఇస్తుండు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు అదే పార్టీకి సేవ చేయాలి, అదే నాయకుని ఎమ్మటి ఉండాలి. డబ్బుల కోసం పోయేవాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోతారు. వాళ్ళేమో పైసల కోసం పనిచేసేవాళ్ళు, మేము ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏముందంటే ప్రజలు అడుగుతున్నటువంటి విషయాలు మిమ్మల్ని అడగమన్నారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి అని చెప్పని అంటా ఉన్నారు. పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సమస్యలకి చాలా ప్రమాదాలకి ఎదుర్కొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పరచటానికి అత్యంత విప్లవాత్మకమైనటువంటి పోరాటాలు చేసి గెలిచిన తర్వాత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ పార్టీ యొక్క పోరాటాన్ని అణిచివేసే వాళ్ళని, టీఆర్ఎస్ పార్టీ నాయకులని రాళ్లతోటి కొట్టిన వాళ్ళకే ఆ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయంగా వాళ్ళు గమనించాము. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఎట్లా ప్రవర్తిస్తారు? వీళ్ళు అంటే వలస వచ్చిన నాయకులకే ఏమన్నా ఉంటుందా, లేకపోతే అసలు సిసలు కాంగ్రెస్ నాయకులకి ఏమన్నా వాళ్ళకి వీళ్ళ మధ్య ఏమన్నా తేడా ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం మనకి కొంతమంది నాయకుల్ని, ఆ పార్టీ నాయకుల్ని ఈ పార్టీ నాయకుల్ని తీసుకున్నారు. అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని కోర్టులు దాకా పోవటం, కోర్టులో కేసులు వేయటము, దాని మీద ఇప్పుడు కొంతమంది మారిన వాళ్ళు కూడా మేము మారలేదు, ఆ పార్టీలో లేము, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పని స్టేట్మెంట్లు ఇవ్వటం. ఇట్లాంటి పరిస్థితికి వచ్చినటువంటి తరుణంలో ఇప్పుడైనా సరే నాగార్జున సాగర్ నందికొండ నియోజకవర్గంలో అటువంటి జంపింగ్ జపాన్లు లేకుండా ఒరిజినల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులకి ఏమన్నా ప్రాముఖ్యత లభిస్తుందా? తప్పనిసరి కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు వేరే పార్టీ నుంచి వచ్చినా వద్దని అనడానికి బాగుండదు కాబట్టి వాళ్ళకు మేము గౌరవిస్తాము. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు తప్పనిసరి వాళ్ళకు అవకాశాలు ఉంటాయి, తప్పనిసరికి వాళ్ళ విలువ వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. సరే పైకి కొద్దిగా షోపుటప్పుగా వాళ్ళు కనిపించుండొచ్చేమో కానీ తప్పనిసరి పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఏ రోజు ఒక రోజు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన ఇదే ఎపిసోడ్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు హీరేకర్ రమేష్ జీ మాట్లాడుతూ మాకు 6 సీట్లకు పైన 6 వార్డులకు పైన మేమే గెలుస్తాము అని చెప్పని ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. దానికి మీ దగ్గర సమాధానం? ఏదో ఆయనకు తెలియక మాట్లాడుతుంటాడు. వాస్తగా రమేష్ గురించి మాట్లాడాలంత అవసరం లేదు. అయితే మీ అపోజిషన్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఉండొచ్చేమో, తేలిగ్గా తీసేయొద్దు. అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 9 సీట్లు గెలిచిండ్రు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 9 సీట్లు గెలిచిండ్రు. ఇవాళ అధికారం లేదు, 6 సీట్లు ఎక్కడ గెలుస్తారు ఆయన? ఇప్పుడు ఆయన గెలిచేదే కష్టం ఉంది, 6 సీట్లు గెలుస్తారని చెప్పడానికి కొద్దిగానే ఉండాలి. ప్రజలు అది గమనిస్తే ఇప్పుడు ఆయన గెలవడానికి కష్టంగా ఉందా అంటే నన్ను అడిగితే అదే కష్టం ఉంటుంది. చూడండి ఫలితాలు తెలుస్తాయి కదా. అంటే ఎందుకోసం అని మా పార్టీ మేము అని నేను చెప్తలేను. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ నందికొండ మున్సిపాలిటీని గెలుచుకోబోతుంది, గుర్తుపెట్టుకోండి. అది ప్రజల నిర్ణయము. చైర్మన్కో కాంగ్రెస్ పార్టీ. ఇది మాకు అధికారం ఉందని ధనబలమో మా మస్తితోనే మాట్లాడతలేమో, అది ప్రజల బలము. ఆ ప్రజల బలంతో నందికొండ మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక నన్ను పిలవండి, నేను సమాధానం చెప్పగలుగుతాను. ఎన్ని గెలుచుకోవచ్చు అంటారు టీఆర్ఎస్ పార్టీ? మేము 12కు 12 గెలుస్తాం. 12 తప్పనిసరి. వాళ్ళు ఎవరన్నా వచ్చి ఛాలెంజ్ చేయమనండి, నేను చెప్తున్నా ఈరోజు 12కు 12 గెలుస్తాం. ఆయన చెప్పేది 6 సీట్లకు మేము 6 గెలుస్తాం అనేది అది భ్రమ. తెలవక రాజకీయం ఏదో మాట్లాడుతుంటారు, మాట్లాడని. ఇప్పుడు మొన్నగో మున్సిపాలిటీలో ఏదో మాట్లాడినరు, ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే
ఆల్గో మీడియాలో మాట్లాడినారు కాబట్టి సందర్భం వచ్చింది మాట్లాడుతున్నా. మన మున్సిపాలిటీ దాంట్లో ఏదో ఆల్ పార్టీ మీటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు అవును పెట్టుకున్నారు అవును, అన్నాను. అవును. Correct. ఆయనను ఓడించడానికి 300-400 ఓట్లు అవును. అది 5వ వార్డులోకి రాబట్టారు, అది ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పని అన్నారు. ఓకే రైట్. అదేంటి? ఇప్పుడు ఆయన నేను ఆరోపణ మీద మీరేమంటున్నారు? ఇందాక నేను ఒక భాష మాట్లాడినా, తెలవక ఏదో మాట్లాడుతుండు అని. వాస్తవంగా ఇప్పుడు ఆ భాష ఇప్పుడు ఆయనకు ఉపయోగపడుతుంది. ఎందుకని అంటావు? అసలు ఆ ఓట్లు ఎప్పుడు పెట్టిండ్రు? మున్సిపాలిటీ స్టార్ట్ అయినప్పుడు 2018లో మీరే అధికారంలో ఉన్నప్పుడు ఆ దొంగ ఓట్లు నమోదు చేసి ఇప్పించింది మీరే నాగార్జున సాగర్లో. వాళ్ళే పెట్టించారు, వాళ్ళే పెట్టించుండ్రు 100%. ఇప్పుడు అదంతా ఎందుకు? మున్సిపాలిటీ వాళ్ళు ఓటు నమోదు చేయడానికే అర్హత లేదు, తీసేయడానికి అర్హత లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి ఏం సంబంధం? అసలు కమిషనర్కి ఏం సంబంధం? అది ఎంఆర్ఓ కమిషనర్, ఎన్నికల కమిషనర్ చూసుకోవాల్సిన అవసరము. ఈ మున్సిపాలిటీ కమిషనర్తో మాకు దొంగ ఓట్లు పడ్డాయంటే ఇది మేము ఫోకస్ కావాలి, ఎంతో మేము మాట్లాడుతున్నామని ప్రజలకు తెలవాలని మాట్లాడడం తప్ప వాస్తవంగా మున్సిపాలిటీ కమిషనర్కి ఓటర్స్కి ఏం సంబంధం సార్? ఓకే, సరే సరే, ఓకే. అయితే ఇంకొక ప్రశ్న అండి, ఇది నేను అడుగుతున్నాను, ప్రజలు చెప్పింది కాదు. ఏంటంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందా? దాటిపోయి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మీ వైపు మొగ్గు చూపడానికి అవకాశంగా ఉందా? అంటే నా సొంతంకెళ్ళా పార్టీకి మీ సొంతంకెళ్ళి చెప్పరాదు, నేను నా సొంతంకెళ్ళి అడుగుతున్నా. ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన ప్రజలకు సంతృప్తికరంగా ఉన్నదా? దాదాపుగా ఎప్పుడు ప్రజలు నాకు అనుకూలంగా ఉంటారని నేను ఆశిస్తున్నా. ఎందుకనంటే నేను అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేకపోతే ఒక విధంగా, నాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, జానారెడ్డి గారు ఉన్నారని అది ప్రజల మీద ఎప్పుడు నా దురుసుగా ప్రవర్తించలేదు. కాబట్టి ప్రజలు నేను ఎప్పుడున్న అధికారం ఉన్నా సింపుల్గానే ఉంటా, అధికారం లేకపోయినా సింపుల్గానే ఉంటా. కాబట్టి ప్రజలు ఎప్పుడు నాకెళ్ళి అభిమానంగా ఉంటారని నేను కోరుకుంటున్నా, అనుకుంటున్నాను. పార్టీకి కూడా ఉంటుంది తప్పనిసరిగా. నేను ఎక్కడ వర్క్ చేసినా చాలా అంటే మీరు గమనించింది ఎక్కడ పని చేసినా నా మీద అభిమానం, పార్టీ మీద అభిమానం వాళ్ళు నాకు చూపిస్తూనే ఉంటారు. ఇది నాగార్జున సాగర్కు నాకు ఒక దైవ నిర్ణయం, అది ప్రజలు నాకు ఇచ్చే అభిమానం. ఓకే, సరే. ఇప్పుడు మనం మీతో మాట్లాడుతున్నాం కదండి, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ దృష్ట్యా నందికొండ వార్తా స్రవంతి ప్రతి 5-6 రోజులకి ఒక ఎపిసోడ్ మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఒక 5-6 రోజులు పండగ తర్వాత మనకి టెలికాస్ట్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్. కాబట్టి మీకేమన్నా సరే ఏ మాజీ కౌన్సిలర్ని కానీ నాయకుడిని కానీ అడగవలసిన ప్రశ్నలు మీ వద్ద ఉంటే మాతో మాట్లాడండి, మాకు చేయండి, SMS చేయండి, వాట్సాప్ చేయండి. మేము మీ తరఫున, ప్రజల తరఫున ఆ యొక్క నాయకులని అడుగుతూనే ఉంటాము. అలాగే ఇప్పుడు మనతోటి ఉన్నటువంటి జంగయ్య గారిని ఇంకా మళ్ళీ ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చి అసలు ఏంటి సంగతులు, ఫైనల్గా ఎలా ఉంది అన్న సంగతి కూడా మాట్లాడతాము, గమనిస్తూ ఉండండి. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు నమస్కారం. నాగార్జున సాగర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీకు నమస్తే. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.